హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బేకరీ స్టైల్‌లో చేసే నెయ్యి బిస్కెట్ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకున్నామండి. ఇది సన్నగా ఉన్న రవ్వ అనమాట. ఏ రవ్వ అయినా గానీ పర్వాలేదు, యూజ్ చేసుకోవచ్చండి. ఎలాగో దీన్ని మనం మిక్సీ పట్టుకుంటాం ఇప్పుడు. దీనిలో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార, ఈ రెండింటిని మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందామండి. మార్చుకొని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. చూసారు కదా! ఈ పౌడర్‌ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. ఇప్పుడు కాగపెట్టిన వేడి వేడి నూనె 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. ఒక్క చిటికెడు ఉప్పు, మొత్తం మంచిగా కలుపుకుందామండి. నెయ్యి వేడిగా ఉంది కాబట్టి స్పూన్‌తో కలుపుకుందాం. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పొచ్చి పాలండి. కాచి ఆరబెట్టిన పాలనమాట. వీటిని కలుపుకుందాము. పాలు వేసేసి ఉండలేమి లేకుండా మంచిగా కలిపేసుకుందామండి. మీరిక్కడ కావాలంటే విస్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఉండలేమి లేకుండా చక్కగా మంచిగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకుందాము. వేసి మొత్తం చక్కగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లో వచ్చి 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నామండి. ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు గోధుమ పిండనమాట. మీరేదైనా కానీ ఒక మెజర్‌మెంట్ పెట్టుకోండి. కప్పు కానివ్వండి, గిన్నె కానివ్వండి, ఏదైనా కానీ ఆ మెజర్‌మెంట్‌ని అలానే ఫాలో అవ్వండి. ఒక కప్ ముందుగా వేసుకున్నాము. ఇప్పుడు రెండో కప్ కూడా వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాం. చూసారు కదా! పిండి మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందామండి. రవ్వ అంతా కూడా మనకి చక్కగా నానుతుంది పాలతో పాటు కలిసి. 10 నిమిషాల తర్వాత చూద్దాము. పిండి మనకి చక్కగా నానిందనమాట. ఇలా ఒక పక్క నుంచి కట్ చేసుకుందాం. కట్ చేసుకొని చూసారు కదా! మనకి చక్కగా ఎలా లేయర్‌లుగా వచ్చిందో పిండి. ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా కట్ చేసుకొని స్పూన్‌తో రౌండ్‌గా బాల్స్ లాగా చేసుకుందాము. దీన్ని కొంచెం పలుచగా ప్రెస్ చేసుకుందామండి. అంతేను. ఇంకొకటి కూడా చూపెడతాను చూడండి. ఇలా ఒక పక్క నుంచి మనం కట్ చేసుకుంటా చూసారు కదా! పొరలు పొరలుగా ఎలా ఉందో పిండి. దీన్ని రౌండ్‌గా బాల్స్ లాగా చేసుకుందాము. చేసి కొంచెం ప్రెస్ చేసుకుందామండి. మరి ఎక్కువ కాకుండా అంతేను. అన్నింటిని ఇలానే మనం రెడీ చేసుకొని ప్లేట్‌లో పెట్టుకున్నాము. ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకున్నామండి. నూనె మనకి కొంచెం వేడెక్కాలనమాట. నూనె కాగకూడదు. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుంది. పట్టినన్ని వేసుకొని 2 పక్కల చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. వేయగానే వెంటనే కదిలిచ్చొద్దండి. కొంచెం మనకి ఒక పక్క వేగిన తర్వాత చూసారు కదా! ఇలా పగుళ్ళొచ్చిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. చాలా స్లోగా దీన్ని కలుపుకోవాలనమాట. ఓపెన్ అవ్వవండి. కానీ కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలనమాట. చూసారుగా చక్కగా మంచిగా క్రాక్స్ వచ్చేసినాయనమాట. పగిలినియి. ఇప్పుడు రెండో పక్కకు కూడా మార్చుకుందాం.
మీరు చెప్తే తప్ప ఎవరికీ తెలీదండి. గోధుమ పిండితో చేశారు అని చెప్పి అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి 15 రోజుల దాకా నిలవుంటాయి. ఎలాంటి ఓవెన్ అవసరం లేదు. ఏమి లేకుండా చాలా ఈజీగా అలా చేసుకోవచ్చనమాట. ఇలా ఒక పక్క కొంచెం వేగిన తర్వాత రెండో పక్కకు కూడా మార్చుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా వచ్చేటట్టుగా కాల్చుకుందామండి. మనం తీసుకునేటప్పుడు కొంచెం మనకి సాఫ్ట్‌గా ఉన్నట్టు అనిపించినా గానీ ఆరేటప్పటికల్లా మంచి క్రిస్పీగా వచ్చేస్తాయన్నమాట. చూసారు కదా! ఎంత మంచి క్రిస్పీగా వేగినియి. తీసేసుకుందామండి ఇంకా. ఇప్పుడొచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సెకండ్ బ్యాచ్ వేసుకుందామండి. నూనె మనకి వేడిగా ఉంటుంది కాబట్టి, ఆ వేడికి ఫస్ట్ మనకి ఇవన్నీ కొంచెం వేగి పగిలిన తర్వాత అప్పుడు మనం పొయ్యి ఆన్ చేసుకుందాము. లేదనుకోండి మనకి ఫస్ట్ వేయగానే పిండి కలర్ మారిపోతుందనమాట. లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది. చూసారు కదా! ఇలా పగిలిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్‌లోకి పెట్టుకుందాం. దీన్ని రెండో పక్కకి మార్చుకుందామండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇవి కూడా అంతేనండి. 2 పక్కల చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము. చూసారు కదా! బేకరీ స్టైల్‌లో ఎలా ఉన్నాయి సేమ్ బిస్కెట్స్ అనమాట. ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా మైదా పిండి లేకుండా గోధుమ పిండి యూజ్ చేసుకొని. వీడియో కొంచెం లెంగ్తీగా ఉన్నా గానీ మొత్తం ప్రాసెస్ చూపెట్టేదాని కోసం నేను ఫుల్ వీడియో అలానే అప్‌లోడ్ చేశానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూడండి. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయన్నమాట. తీసేసుకుందాము. మిగిలినవన్నీ కూడా ఇలానే మనం వేయించి తీసుకుందామండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతాయన్నమాట. అంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.